ఇరాన్ యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు ప్రస్తుతం నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వాహనదారులు గ్యాస్, పెట్రోల్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరఫరా తగ్గడంతో చాలా చోట్ల పెట్రోల్ బంకులు, సీఎన్జీ స్టేషన్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. ముఖ్యంగా ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావంతో అయితే దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కూడా ఆటోలు, క్యాబ్ డ్రైవర్లంతా కూడా సీఎన్జీ గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి స్టేషన్ల వద్ద భారీగా అయితే క్యూ కడుతున్నారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపుగా 2-3 కిలోమీటర్ల వరకు కూడా మనకు ఆటోలన్నీ కూడా వరుస లైన్లతో మనకు కనిపిస్తుంటాయి. అయితే తీవ్రంగా దాదాపుగా 2-3 వారాల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. నగరంలో చూసుకున్నట్లయితే కూడా అంటే చాలా వరకు సీఎన్జీ స్టేషన్ల దగ్గర కూడా ఆటోలు, క్యాబ్లన్నీ కూడా కిలోమీటర్ల మేరలో క్యూలో అయితే నిలబడుతున్నాయి. ఒక్కసారిగా గ్యాస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి కూడా చేసుకోవడానికి అయితే 5 నుంచి 8 గంటల వరకు సమయం పడుతుందని కూడా ఆటో డ్రైవర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి పని ప్రారంభించాల్సిన డ్రైవర్లు అయితే మధ్యాహ్నం వరకు కూడా క్యూలోనే ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా గతంలో ఎక్కువ ట్రిప్పులు కొట్టేవారు. ప్రస్తుతం అయితే రోజంతా గ్యాస్ కోసం క్యూలో ఉండడం వల్ల డ్రైవర్లు చేసే ట్రిప్పుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. గతంలో రోజుకి 15 ట్రిప్పులు అయితే చేసేవారు. ఇప్పుడు కేవలం 5 నుంచి 6 ట్రిప్పుల వరకు అయితే పరిమితం అవుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా గ్యాస్ కోసం వెతుకుతూ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ వరకు కూడా తిరగడం వల్ల కూడా ఉన్న కొద్దిపాటి ఇంధనం కూడా వృధా అవుతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంపాదన లేక అదేవిధంగా గృహ అవసరాల కోసము, వాళ్ళ ఇంటి అవసరాల కోసము, అదేవిధంగా వాహనాలకి సంబంధించిన ఈఎంఐస్ కూడా చెల్లించడం కూడా వారికైతే భారంగా మారింది. ఇప్పుడు అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా చాలా వరకు యుద్ధ భయంతో కూడా ప్రజలు ముందస్తుగా గ్యాస్ నింపుకోవడానికి అయితే ప్రయత్నిస్తుండడంతో చాలా స్టేషన్లో గంటల వ్యవధిలోనే నో స్టాక్ బోర్డులను అయితే పెట్టేస్తున్నారు. దీంతో అర్ధరాత్రి నుంచి వేచి ఉన్నప్పటికీ కూడా తమ వంతు వచ్చేసరికి నో స్టాక్ బోర్డులు పెట్టడం వల్ల డ్రైవర్లు అయితే నిరాశకు గురవుతున్నారు. అదేవిధంగా పరిస్థితి కూడా తీవ్రతరం కావడంతో కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే చాలా వరకు ఆటో డ్రైవర్లు అయితే రోడ్లపైకి వచ్చి నిరసనలు కూడా తెలుపుతున్నారు. తమకు ఇంధన సరఫరా సజావుగా అందేలా చూడాలని కూడా అధికారులతో కోరుతుండడం మనం చూడొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా నగరంలో చాలా చోట్ల గ్యాస్ స్టేషన్ల వద్ద అయితే మనకి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మైత్రివనం, అలాగే ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లీ చెక్ పోస్ట్, అదేవిధంగా కూకట్పల్లి, మూసాపేట్, ఇలా చాలా చోట్ల కూడా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద అయితే మనకి ఇదే పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ టైంలో వాళ్ళంతా కూడా పీక్ స్టేజ్లో ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ట్రిప్స్కి వెళ్ళాల్సిన టైం ఇదంతా కూడా, కానీ వీళ్ళు ఈ టైంలో కూడా ఇప్పుడు ఇక్కడ గ్యాస్ కోసం అయితే ఇబ్బందులు పడుతూ ఇక్కడే గంటల కొద్దీ కూడా క్యూలోనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. విజువల్లో చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా ఉదయం నుంచి కూడా వాళ్ళకి ఈ క్యూ లైన్ అంతా కూడా స్లోగా ముందుకైతే సాగుతుంది. ఇంకా చాలా వరకు అంటే దాదాపు 1 కిలోమీటర్ దూరం వరకు కూడా ఈ ఆటోలన్నీ కూడా వరుసగా ఉండడం కూడా మనం విజువల్లో చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు మంచి గిరాకీ కూడా ఉంటుంది ఆటోలకి. అదే సమయంలో వీళ్ళంతా కూడా గ్యాస్ కోసం ఇక్కడే గడిపేస్తున్నారు. దీంతో కూడా వారికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు కూడా ఆటో డ్రైవర్లు అయితే చెప్తుండడం మనం చూస్తూ ఉండొచ్చు మనం విజువల్స్లో కూడా. అంటే వీళ్ళంతా ఉదయం నుంచి గ్యాస్ కోసం ఇక్కడే ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం కనిపిస్తుంది. చాలా వరకు మనతో పాటు ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకుందాము. మీరు ఏ టైం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి గ్యాస్ కోసం? 8:30 నుండి ఉన్నా మేడం. 8:20 వరకు నా ఇప్పుడు దాకా లైన్లోనే ఉన్నాను నేను. టిఫిన్ లేదు, చాయ్ లేదు, ఏం లేదు. నార్మల్గా ఈ టైంలో ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు కదా, మీరు ఆ టైం అంతా ఇక్కడే గడిచిపోతుంది. అవును మేడం. పొద్దున సాయంత్రం అవుతుంది మేడం. ఏ టైం అవుతుందో అర్థం కావట్లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది గ్యాస్కి అయితే. డైలీ 2 రోజులకు సారి గ్యాస్ కొట్టే 2 రోజులు నడిపించాలి అంతే. అలాగే అవుతుంది. అంటే చాలా వరకు కూడా అంటే ఈ టైంలో వాళ్ళు గిరాకీ వస్తుంది, అదే సమయంలో ఇక్కడే టైం అంతా కూడా వృధా అవుతుందని కూడా వారు చెబుతున్నారు. మీరు చెప్పండి, ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? 9 గంటలకు వచ్చినాం. ఇప్పటిదాకా ఇక్కడ మంచిగా ఉంది. ఏ రోజుల్లో చాలా ఇబ్బంది అవుతుంది. 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు నిలబడాలి. పొద్దున మబ్బులు వస్తే ఈ టైంకి వెళ్తున్నాం. ఇలా నయ్యం ఉంది. ఇక్కడ 6 గంటలకు వస్తే జల్లి. ఇక్కడ 9 గంటలకు వచ్చినా జల్లి అయిపోయింది మళ్ళీ కూడా. థ్యాంక్ యూ. ఉదయం 8:30-9 గంటల నుంచి కూడా ఇక్కడే ఉన్నట్లుగా కూడా ఆటో డ్రైవర్లు అయితే చెబుతున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం అయితే ఆటో డ్రైవర్లపైన, క్యాబ్ డ్రైవర్లపైన, అదేవిధంగా హోటల్ నిర్వహించే చిరు వ్యాపారులపైన కూడా ఎక్కువగా చూపిస్తుంది. మనం ఇప్పుడు విజువల్లో కూడా చూస్తూనే ఉన్నాము. అంటే చాలామంది ఆటో డ్రైవర్లు కూడా ఉదయం నుంచి గ్యాస్ కోసం ఇక్కడే ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ప్రస్తుతం నగరంలో జరుగుతుంది. విడుదల సతీష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.